నమస్తే సకులు. ఈరోజు ఈనాడు పుస్తకంలోని కథ పేరు ప్రేమ కథ. రచించిన వారు గోగినేని మణి. ఏమిటి అంటూ నీలమ్మ కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఆశ్చర్యపోయింది. అది చల్లని సాయంకాలమే అయినా మిట్ట మధ్యాహ్నపు టెండ ఆవిడ మొహం పైకి వచ్చింది. కందగడ్డలా ఎర్రబారిన మొహంతో. నిజమేనా అంది మళ్ళీ. గంగిగోవులా ఎదురుగా నిలబడిన శాంతమ్మ తప్పు చేసిన దానిలా తల వంచుకుని అవునన్నట్లు తల ఊపుతూ నిస్సహాయంగా నిట్టూర్చింది కూడా. ఆవిడే పెళ్లి కూతురు తల్లి. నీలమ్మ విసురుగా మాటల తోటాలు వదిలింది. నా కొడుకు మీ అమ్మాయినే చేసుకుంటానని అనటమే నాకు విడ్డూరంగా అనిపించింది. ఇప్పుడేమో మీ అమ్మాయే ఈ సంబంధం వద్దని చెప్పడం ఇంకా వింతగా ఉంది. ఈమె గారి అందచందాలను మెచ్చి ఇంతకన్నా గొప్పవారు వస్తారని అనుకుంటోందా ఏంటి? అంతట్లోనే ఎవరూ ఊహించని విధంగా అప్పుడే పెళ్లి చూపుల తతంగం ముగించిన అమ్మాయి లోపల గది నుండి వాళ్ళు కూర్చున్న చోటుకి వచ్చి నీలమ్మ వైపు చూస్తూ ధాటిగా చెప్పింది. రేపు మమ్మల్ని చూసిన వాళ్ళంతా కాకి ముక్కకు దండపండు అనే సామెతను గుర్తు చేసుకుని నవ్వుకోకూడదని నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. గంతకు తగ్గ బొంత లాంటి వాడు నాకు సరిపోతాడు. మీకు ఇప్పుడు అర్థమైందిగా. ఇక మీ కొడుకు ఎందుకు కోరి వచ్చాడో నేను ఎలా చెప్పగలను? మీరే అడిగి తెలుసుకోండి. ఆ అమ్మాయి ఆ రెండు మాటలు చెప్పేసి ఒక్క నిమిషం కూడా ఆగకుండా లోపలికి రివ్వున వెళ్ళిపోయింది. నీలమ్మ కొడుకు వైపు నిరసనగా చూసి బాగానే అయిందిగా, ఇక వెళ్దాం పద అంటూ లేచి నిలబడింది. అతను తల్లితో ఒక్క నిమిషం ఉండమ్మా అంటూ ఆ అమ్మాయి వెళ్ళిపోయిన గది వైపుగా వెళ్ళి 2 నిమిషాల్లో తిరిగి వచ్చాడు. చిరునవ్వుతో ఆ అమ్మాయి పెళ్ళికి అంగీకరించిందమ్మా. ఇక పెళ్ళి ఎప్పుడు ఎక్కడా లాంటి విషయాలన్నీ మీ పెద్దవాళ్ళు నిదానంగా మాట్లాడుకోవచ్చులే అన్నాడు. నీలమ్మ ఒక్క క్షణం కొడుకు వైపు విచిత్రంగా చూసి రుసరుసలాడుతూనే కొడుకుని అనుసరించింది. ఇంటికి రాగానే ఆ అమ్మాయికి ఏం చెప్పి ఒప్పించావురా అంటూ నిలదీసింది. తల్లి కోపం చూసి విశ్వం నవ్వేశాడు. గంతకు తగ్గ బొంతలా మారడానికి నేను నా రూపురేఖల్ని ఎలా మార్చుకోవాలో చెప్పమని ఆ అమ్మాయినే సలహా అడిగాను. నా వైపు ఆశ్చర్యంగా చూసి నేనేదో ఉద్యోగం చేసి బాగా సంపాదిస్తున్నానని అనుకుంటున్నారేమో. నాది చాలా చిన్న ఉద్యోగం. అది కూడా పెళ్లి తర్వాత మానేస్తాను అని చెప్పింది. నాకేం అభ్యంతరం లేదు అన్నాను. ఉద్యోగం చేయటం మానడం అనేది పూర్తిగా తన ఇష్టమేనని చెప్పేశాను. అప్పుడు అమ్మాయి సరే అంది. అసలు ఆ అమ్మాయి అంటే అంత మోజు ఎందుకు వచ్చిందో అది చెప్పు అంటూ మళ్ళీ రెట్టించింది నీలమ్మ. ప్రేమ అంతే అనేసి ఊరుకున్నాడు. ఆవిడకు చిర్రెత్తుకొచ్చిన చేసేదేం లేక మిన్నకుండిపోయింది. అవతల పెళ్లి కూతురు కాదంబరి తల్లిదండ్రులకు కూతురు విషయం పెళ్లి విషయం వినగానే వింతగానే అనిపించింది. మీ అమ్మాయిని చూడడానికి వస్తున్నామని మధ్యాహ్నం కబురు పంపి సాయంకాలం వచ్చారు తల్లి కొడుకు. వాళ్ళు తమకి 2 వీధుల నుండి అవతల ఉంటారని వాళ్లేనని ఇప్పుడే తెలిసింది. తాము పిల్లకి కట్న కానుకలు అంటూ ఏమీ ఇవ్వలేరు. పిల్లకి రూపురేఖలు చాలా సాదాసీదాగా ఉంటాయి. చదువు సంధ్యలు ఎన్నదగినవి కావు. ఏదో షాపులో పనిచేస్తోంది. పెళ్ళి కావటం కష్టమే అని అభిప్రాయంతో ఉన్న పిల్ల తల్లిదండ్రులకు ఇలా ఎదురు సంబంధం వెతుక్కుంటూ రావడం విచిత్రంగా అనిపించింది. వయసు మళ్ళిన వాడెవడో అయి ఉంటాడు. పిల్లని చూడడానికి వచ్చినప్పుడు కట్నం ఇవ్వలేనని తమ స్థితిగతులు తెలుసుకుని వాళ్లే వెనక్కి వెళ్ళిపోతారు అని వాళ్ళు ఊహించారు. అయితే వాళ్ళ అంచనాకి భిన్నంగా అబ్బాయి చిన్నవాడు, అందంగా ఉన్నాడు, మంచి ఉద్యోగము ఉందని తెలిసి మరీ ఆశ్చర్యపోయారు. పెళ్లి జరిగిపోయింది. విశ్వం సరదాగా హుషారుగా ఉన్నాడు పెళ్లిలో. కానీ నీలమ్మ పెళ్లి కూతురు కాదంబరి మాత్రం పెళ్లికి కారణం తెలియకపోవటమే వల్ల ముభావంగా ఉండిపోయారు. విశ్వం వాళ్ళ ఉదాసీనతను గుర్తించాడు. కానీ తను చేయగలిగింది ఏమీ లేదన్నట్టు మౌనంగానే ఉండిపోయాడు. కాదంబరి అత్తవారింటికి కాపురానికి వచ్చేసింది. పనులన్నీ సక్రమంగా నిర్వర్తించడం చూసి నీలమ్మ కొంత సంతృప్తి పడింది. తనకి ఆరోగ్యం సరిగా లేనందువల్లనే ఇలాంటి పనిమంతురాలైన అమ్మాయి అయితే బాగుంటుందని కొడుకు అనుకున్నాడేమోనని, పెళ్ళికి కారణం అదే అయి ఉంటుందని ఊహించింది. అయితే అది నిజం కాదని ఆమెకి తొందరలోనే తెలిసి వచ్చింది. ఒకరోజు పెరట్లో నుండి నీళ్ల బిందెతో లోపలికి వస్తూ గడప తగిలి కాదంబరి బోర్లా పడింది. దాంతో బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఏం చేయాలి, ఎవరిని సాయానికి పిలవాలి అని ఆలోచనలు చేస్తున్న నీలమ్మకి అంతా తాను చూసుకోగలనని భరోసా ఇచ్చాడు విశ్వం. కానీ ఆవిడకు నమ్మకం కుదరక నీ వల్ల ఏమవుతుందిరా అంది. కానీ ఆ మరునాటి నుండి కొడుకు చేస్తున్న పనులు చూసి ఆవిడ విస్తుపోయింది. తెల్లవారుజామునే లేచి ఇంటి పనులు, తల్లి సలహాలతో వంట పనులు పూర్తి చేయడమే కాక కాదంబరికి చేయవలసిన పనులు చక్కగా చేస్తున్నాడు. ఒళ్ళు తిరగడం దగ్గర నుంచి భోజనం చేయించడం వరకు కొడుకు చేయటం చూసి నీలమ్మ ఇలాంటి చాకిరీ చేయవలసి వచ్చిందేమిట్రా అని నిట్టూరిస్తే
విశ్వం: బాగుందమ్మా, రోజు మనల్ని కూర్చోబెట్టి అన్ని పనులు చక్కబెట్టే కాదంబరి కొన్నాళ్ళు మంచం మీద ఉండవలసి వస్తే ఈ మాత్రం చేయడం కూడా గొప్పేనా అన్నాడు. ఈ సమాధానం నీలమ్మకే కాదు, కాదంబరికి విచిత్రంగానే అనిపించింది. ఇప్పుడు ఇంట్లో వాళ్ళ ముగ్గురే కాకుండా ఇంకో చిన్న పిల్లవాడు ఉన్నాడు. ఆ పిల్లవాడి పనులన్నీ మంచం మీద నుండే కాదంబరి చెబుతుంటే విశ్వమే తల్లి సాయంతో చేస్తూ ఉన్నాడు. ఆ మధ్య విశ్వం పిలుపుతో ఆ ఇంటి అల్లుడు కాంతారావు వీళ్ళింటికి వచ్చాడు. 5-6 ఏళ్ల క్రితం విశ్వం అక్కయ్య యాక్సిడెంట్లో చనిపోయింది. కాంతారావుకి మళ్ళీ పెళ్లి చేయాలని అతని పెద్దవాళ్ళు ప్రయత్నాలు చేస్తుంటే చాలా సంబంధాలు అతని 3 ఏళ్ల కొడుకుని చూసి వెనక్కి పోయాయట. ఈ విషయం తెలిసిన విశ్వం అతనిని ఓసారి పిల్లాడిని తీసుకురమ్మని పిలవడం జరిగింది. అతను వచ్చిన రోజున నీలమ్మ ఎవరో దగ్గర బంధువులను పిలిపించి ఆ పిల్లవాడి పేరున వాళ్లకున్న పొలంలో ఎంత పెడతారు, పోషణ వివరాలు లాంటివన్నీ మాట్లాడుతూ ఉంటే కాదంబరి వాళ్ళ దగ్గరకు వచ్చి ముడుచుకుపోయి కూర్చున్న ఆ చిన్న పిల్లవాడిని తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది. నీలమ్మ కాదంబరితో ఏ విషయమో తేలకుండానే ఇంట్లోకి తీసుకెళ్తున్నావెందుకు అని నిలదీసింది. వీడికి వయసులో కావాల్సింది అమ్మ లాలన మాత్రమే, అది నేను ఇవ్వగలను. ఇక ఆస్తిపాస్తుల వ్యవహారం మీ పెద్దవాళ్ళు చూసుకోండి, దాంతో నాకేమీ సంబంధం లేదు. పిల్లవాడు పెద్దవాడు అయ్యాక స్వతంత్రంగా బతకగలిగేలా చదువు సంధ్యల బాధ్యత చూసుకుంటే సరిపోతుంది అని కాదంబరి చెప్పేసింది. కాంతారావు వెంటనే లేచి నిలబడి, నా పిల్లాడికి ఓ బంధం ఏర్పడింది, వాడి గురించి ఇంకా నాకు దిగులు లేదు. ఇక పొలం ఎంత ఏమిటి అనే విషయాలు పెద్దలు అందరూ ఎలా అంటే అలాగే చేస్తాను, కాదనేదేం లేదు అంటూ వెళ్ళిపోయాడు. అలా వాడి పెంపకం కాదంబరి చేతుల్లోకి వచ్చేసింది. ఆ రోజు గదిలో కూర్చున్న తల్లి దగ్గరకు వచ్చి విశ్వం హుషారుగా చెప్పాడు. అమ్మా, రోజులాగే బుజ్జిని అత్త దగ్గర కూర్చో, నిద్ర వస్తే పక్కనే పడుకో అని చెబుతూ ఉంటే వాడు ఏమన్నాడో తెలుసా? అత్త కాదు అమ్మ అన్నాడు. నీలమ్మ కొడుకు వైపు అవునా అంటూ ఆశ్చర్యంగా చూసింది. ఆ తర్వాత మెల్లగా అంది, రక్త సంబంధం ఉన్నా నాకంటే బంధం లేకపోయినా కాదంబరి వాడిని అమ్మలాగా ఉదారంగా చూస్తోంది, ఆదరంగా చూస్తోంది. నాకు అదే ఆశ్చర్యంగా ఆనందంగా ఉంది. విశ్వం చిరునవ్వుతో, నేను అందుకే బావని పిల్లాడిని తీసుకురమ్మని పిలిచాను, ఇలాగే జరుగుతుందని నేను ఊహించాలే అన్నాడు. నువ్వు ముందే అలా ఎందుకు అనుకున్నావురా అంటూనే కొడుకు వైపు నిశితంగా చూసి, ప్రేమ అని చెప్పి ఊరుకుంటావు కానీ ఏదో కథ నడిపిస్తున్నావని అనిపిస్తోంది నాకు, అదేంటో చెప్పు అంది మళ్ళీ. కొడుకు చేయి పట్టుకుని లాగి తన పక్కన కూర్చోపెట్టుకుని చెప్పు అంది. సరే చెప్తాలే అంటూ విశ్వం మొదలుపెట్టాడు. ఒకరోజు నా స్నేహితుడిని కలవడానికి వెళ్ళి తిరిగి వస్తూ ఓ పార్కులో కాసేపు విశ్రాంతిగా కూర్చుందామని ఓ సిమెంట్ బెంచి చూసుకొని కూర్చున్నా. సరిగ్గా ఆ బెంచీకి అటువైపు 3 అమ్మాయిలు కూర్చున్నారు. ఇటువైపు నేను ఒక్కడనే ఖాళీగా కూర్చోవడం వలన కాబోలు వాళ్ళ మాటలన్నీ నా చెవిన పడ్డాయి. వాళ్ళ నాకు అర్థమైంది ఏమిటి అంటే వాళ్ళ ముగ్గురు ఒకే చోట ఉద్యోగం చేస్తున్నారు. ఆ రోజు వారానికి ఒకసారిగా వాళ్ళ ఓనర్ ఇచ్చే జీతం డబ్బుని ఆ రోజుకి సెలవు తీసుకొని మరో చోట ఇంకో చోట నుంచి ఇంకో చోట ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్ళాలని అనుకున్నారు. వాళ్ళు వస్తున్న దారిలో ఒక చోట తుప్పల్లో పడి ఉన్న ఒక ఆవిడను చూశారు. మొహం నిండా రక్తం చారికలతో కొన ఊపిరితో మూలుగుతున్న ఆవిడను చూసిన వాళ్లకు ఏం చేయాలో పాలుపోలేదు. 2 అమ్మాయిలు వాళ్ళ పని మీద వాళ్ళు వెళ్ళిపోతే ఒక అమ్మాయి మాత్రం తన వాళ్ళతో రానేనని చెప్పి ఆవిడను ఒక ఆటో అతని సహాయంతో హాస్పిటల్కి తీసుకెళ్ళి చేర్పించి తన దగ్గర ఉన్న డబ్బుతో మందులు కొనిచ్చి ఆమెకు మెలకువ వచ్చాక నెంబరు తెలుసుకుని వాళ్ళకు కబురు చేస్తామని హాస్పిటల్ వాళ్ళు తెలియజేశాక వచ్చేసి అక్కడ కూర్చుంది. చేతిలో ఉన్నదంతా ఖర్చు చేసి వాళ్ళ దగ్గర నుండి వసూలు చేసుకోకుండా వచ్చేసావు, ఈ వారమంతా ఎలా అని ఓ అమ్మాయి అడిగితే ఏదోలా జరుగుతోంది, లేదు డబ్బుదేముంది, వచ్చే వారం మళ్ళీ అందుతుందిగా పెద్ద ఆవిడ, అందులోనూ మన ఊరి మనిషి, ఇలా పడి ఉంటే ఎలా వదిలేసి వెళ్ళగలను అని చెప్పింది ఆ అమ్మాయి. మన ఊరి మనిషి కాకపోతే వదిలేయచ్చా అనే ప్రశ్న వచ్చింది. అప్పుడు మన రాష్ట్రానికి చెందిన వారేగా అనుకుంటా అంది జవాబుగా. మన రాష్ట్రానికి కాకుండా ఏ ఉత్తరాది వాళ్ళు అయితే పట్టించుకోనక్కర్లేదంటావా అనే ప్రశ్న మళ్ళీ వచ్చింది. అప్పుడు మన దేశస్తురాలే కదా అనుకుంటా అంది. ఏ విదేశస్తులు అయితేనో అని అడిగితే అప్పుడు కూడా ఎవరిదైనా ప్రాణమేగా, మనుషులమేగా అనుకుంటా, అంతేనా అంటూ నవ్వుతూ వాళ్ళకి జవాబు చెప్పి లేచి నిలబడింది ఆ అమ్మాయి. నేనప్పుడు తల తిప్పి చూశాను. ఒకే ఒక్క సెకండ్ వైపు చూసిన చాలా సాదాసీదాగా
అనిపించే ఆ అమ్మాయిలో అపూర్వమైన అందం ఏదో నాకు కనిపించింది. ఆ అమ్మాయి మాటల్లో వెల్లివిరిసిన ప్రేమతత్వం, మానవత్వం వలన కాబోలు వాళ్ళు వెళ్ళిపోయాక కాసేపటికే హాస్పిటల్ నుండి నాకు ఫోన్ వచ్చింది. మీ అమ్మగారు ఎక్కడికో వెళ్తుంటే దొంగలెవరో మెడలోని గొలుసు కోసం గాయపరిచి రోడ్డు వారా తుప్పల్లో లాక్కెళ్ళి పడేసిపోయారు. ఎవరో అమ్మాయి చూసి ఇక్కడ చేర్పించింది. ఇప్పుడే ఆమెకు మెలకువ వచ్చింది అని చెప్పారు. పార్కులో ఆ అమ్మాయిలు మాట్లాడుకుంది నీ గురించేనని నాకు అర్థమైంది. అప్పుడు ఎదురు తిరగడం వలన అలాంటి అనర్థం జరిగిందని నువ్వు చెప్పావు. తర్వాత జరిగింది నీకు తెలిసిందేగా అమ్మ. కొన్నాళ్ళ తర్వాత మనకి దగ్గరలోనే ఒక వీధిలో ఆ అమ్మాయి కనిపించేసరికి వెంబడించి అడ్రస్ తెలుసుకున్నాను. నీ మొహం నిండా రక్తపు మరకలు ఉండడం వలన నిన్ను చూసినప్పుడు కాదంబరి గుర్తుపట్టలేదేమో అంటూ ముగించాడు విశ్వం. గుమ్మం దగ్గర నుండి ఎవరో కదిలి వెళ్ళినట్లు అనిపించింది. విశ్వం వెంటనే లేచి వెళ్ళాడు. కాదంబరి మెల్లగా గోడ పట్టుకుని నడవడం చూసి నువ్వెందుకు లేచావు అని అడిగాడు. కాదంబరి అతని వైపు కళ్ళు విప్పార్చి చిరునవ్వుతో చూసింది. మొదటిసారిగా ఆమె మొహం నిండా పరుచుకున్న ఆనందాన్ని, వెలుగుని చూసి విశ్వం ఆశ్చర్యపోయాడు. కాదంబరి మెల్లగా అంది, లేచాను కాబట్టే నాకు విషయం తెలిసింది. నాలోని ప్రేమతత్వాన్ని గుర్తించి గౌరవించిన మీలోని దైవత్వానికి తల వంచి నమస్కరిస్తున్నా అంటూ భావోద్వేగంతో విశ్వం చేతుల్లో మొహం దాచుకుంది కాదంబరి. నీతో కలిసి జీవితం పంచుకోవడం వల్ల నా జీవితం ఆనందంగా గడిచిపోతుందనే స్వార్థమే తప్ప ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు అన్నాడు విశ్వం. కోడలిలోని అందాన్ని మొదటిసారిగా గమనించిన నీలమ్మ ఆనందంగా మనసులోనే వాళ్ళని ఆశీర్వదించింది. ఈరోజుకి కథ సమాప్తం సకులు. తిరిగి రేపు మరో కథతో కలుద్దాం. నమస్తే.